జిల్లాల తొలగింపు ఉండదని, సరిహద్దుల సమస్య పరిష్కరించే విధంగా డీలిమిటేషన్ తర్వాత ఆ ప్రక్రియ చేపడతామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వేములవాడ భీమేశ్వరాలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపడుతున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు అంటే 3 రోజులుగా నామినేషన్లు స్వీకరిస్తారు. 31 నామినేషన్ పరిశీలిస్తారు. బీజేపీకి చెందిన 21వ డివిజన్ ఇన్ఛార్జి కార్తిక్, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక డివిజన్ మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కోతిబొమ్మ చౌరస్తా నుండి డివిజన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. కార్యాలయాన్ని ప్రారంభించి స్థానికులను ఉద్దేశించి ఎమ్మెల్యే గంగుల మాట్లాడారు. కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు.